ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కన్ఫర్మ్ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ఎన్కౌంటర్ పైన స్పందించారు. నక్సలిజంపై పోరాటంలో ఇది ఘన విజయమని ఆయన అభివర్ణించారు. బుధవారం ఉదయం జరిగిన ఈ ఎన్కౌంటర్ లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో 70 ఏళ్ల నంబాల కేశవరావుతో పాటు పలువురు అగ్రనేతలు ఉన్నారు. కేశవరావు పైన 1,50,00,000 రివార్డు ఉంది. తాజా ఎన్కౌంటర్ పై ఎక్స్ ద్వారా స్పందించిన హోంమంత్రి అమిత్ షా నక్సలిజం నిర్మూలనలో ఇదొక మైలురాయి విజయమని పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో జరిగిన ఆపరేషన్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, నక్సల్ ఉద్యమానికి వెన్నుముకగా ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నారు. నక్సలిజానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న 3 దశాబ్దాల పోరులో ప్రధాన కార్యదర్శి స్థాయి కలిగిన నేత మృతి చెందడం అనేది ఇదే తొలిసారి. భద్రతా దళాలకు అభినందనలు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలో 54 మంది నక్సలైట్లు అరెస్ట్ అయ్యారు. 84 మంది లొంగిపోయారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించేందుకు మోదీ సర్కార్ దృఢ సంకల్పంతో ఉంది అని అమిత్ షా రాసుకొచ్చారు. ఇక ఈ ఎన్కౌంటర్ పైన మోదీ స్పందిస్తూ ఆపరేషన్ లో పాల్గొన్న భద్రతా బలగాలను ప్రశంసించారు. అమిత్ షా చేసిన పోస్టు రీపోస్ట్ చేసిన మోదీ, మీ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నామని, మావోయిజం ముప్పును నిర్మూలించి ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఎన్కౌంటర్ లో మరణించిన నంబాల కేశవరావును బసవరాజు, కృష్ణ, వినయ్, గంగన్న, ప్రకాష్, బిఆర్, ఉమేష్, రాజు, విజయ్, కేశవ్, దారపు నరసింహారెడ్డి, నరసింహ అని మారు పేర్లతో కూడా పిలిచేవారు. 2018 నవంబర్లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా తర్వాత కేశవరావు పార్టీకి సుప్రీం కమాండర్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియన్నపేట గ్రామంలో 1955లో కేశవరావు జన్మించారు. తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడు. కేశవరావుకు ఓ సోదరుడు, 3 అక్క చెల్లెళ్లు ఉన్నారు. కేశవరావు ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది. తాతగారి ఊరైన టెక్కలి మండలం తలగాంలో హై స్కూల్ విద్య, టెక్కలి జూనియర్ కాలేజ్లో ఇంటర్ చదివిన ఆయన డిగ్రీ 2వ సంవత్సరం చదువుతుండగా వరంగల్లో ఇంజనీరింగ్ లో సీట్ రావడంతో అక్కడికి వెళ్లి బీటెక్ లో జాయిన్ అయ్యారు. వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ చదువుతుండగానే రాడికల్ విద్యార్థి సంఘం వైపు అడుగులు వేశారు. 1984లో ఎంటెక్ చదువుతున్నప్పుడు సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ గ్రూప్ సిద్ధాంతాలు, భావజలం పట్ల ఆకర్షితులయ్యారు. ఎంటెక్ చదువుకు మధ్యలోనే స్వస్తి చెప్పి ఉద్యమంలో చేరారు. అప్పటి నుంచి 43 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. నక్సల్ బరి ఉద్యమంలో చేరాక స్వగ్రామానికి ఎప్పుడూ రాలేదని గ్రామస్తులు చెబుతున్నారు. మిలిటరీ దాడుల వ్యూహకర్తగా నంబాల కేశవరావుకు పేరుంది. మిలిటరీ ఆపరేషన్లో సిద్ధహస్తులు. మిలిటరీ వ్యూహాల రూపకల్పన, అమలు, ఆయుధాల వ్యాపారులతో సత్సంబంధాలు నెరపడం ఆయన ప్రత్యేకతలు. దశాబ్ద కాలం పాటు కేంద్ర మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా పనిచేశారు. గణపతి తర్వాత పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. గణపతితో పోల్చితే పార్టీ సిద్ధాంతాల అమల్లో మరింత కఠినంగా వ్యవహరించేవారు. దూకుడు స్వభావం కలిగిన కేశవరావు ప్రతిఘటన ద్వారానే లక్ష్యం సిద్ధిస్తుందని బలంగా నమ్మే స్వభావం అని ఓ పోలీస్ అధికారి తెలిపారు. అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో ప్రధాన సూత్రధారి నంబాల కేశవరావు. ముఖ్యంగా 2010 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లోని చింతల్నార్ ఘటనలో వ్యూహం ఆయనదే. గస్తీకి వెళ్లి తిరిగి వస్తున్న సిఆర్పీఎఫ్ జవాన్లు 2 కొండల మధ్యకు వచ్చాక మావోయిస్టులు అకస్మాత్తుగా విరుచుకుపడ్డారు. జవాన్లు పారిపోయే అవకాశం కూడా దక్కలేదు. ఈ ఘటనలో 74 మంది జవాన్లు చనిపోయారు. 2013లో సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ పైన దాడికి వ్యూహం కూడా కేశవరావుదే. ఈ ఘటనలో మహేంద్రరావు కర్మతో పాటు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి భయంకరమైన దాడులకు వ్యూహకర్త కాబట్టే ఈయన ఎలిమినేషన్ హోంమంత్రి అమిత్ షా గొప్ప విజయంగా భావిస్తున్నారు.